మేకప్ లో అయిపోయినటువంటి కళాకారులు ఉండేటువంటి వాళ్ళందరూ దయచేసి పాలాభిషేకానికి రావాల్సి కోరుతున్నాం. గద పక్కన పెట్టినా గద పక్కన పెట్టి ముందర రండి, పాలాభిషేకం చేద్దాం. లోపల రమ్మన పాలాభిషేకం అంటేనే కదా. యువత భవిష్యత్తు ఉజ్వలము పాట వేసి పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరే. విజయానికి కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా ఒక్కసారి సంవత్సరంలో అందరూ కళారంగాడులై ఆంధ్ర రాష్ట్రంలో వెలుగుపోతున్న కళాకారులందరికీ సరిగట్టిగా చెప్పండి. కళలు బాగుండాలా, కళాకారులు ఉత్సాహాన్ని వల్ల వాళ్ళు ఉత్సాహంగా ఉంటేనే ఆంధ్రలో సురక్షితంగా ఉంటుందని కోరుకునే గొప్ప నడుపు మరి చరిత్ర సృష్టి పద్యాన్ని ఆంధ్రనే కాదు అంతర్జాతీయంగా మా తెలుగు పద్యం ఇదయ్యా అని చాలిన గొప్ప నటుడు ప్రచారకర్త సంక్షేమం శ్వాసన అభివృద్ధి సాక్ష్యంగా తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వదినం. నాటకంలో ఉన్నటువంటి నటులను ఈరోజు సత్కరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్య అతిథుల వారు. తర్వాత సంగా ఆంజనేయులు గారు, శ్రీనివాసరెడ్డి గారు, జీవి శ్రీనివాసరెడ్డి గారు, బాల వెంకటేశ్వర్లు, బాల వెంకటేశ్వర్లు, ఆంజనేయులు రండి నాయన అడిగిపోయింది. బాలకృష్ణ మేకప్ అయితే వచ్చిపోవచ్చు కదా. రాజారత్నం గారు, ఈ షోకు మీ తప్ప నాటకం ఇప్పుడు అవసరం ఆయన్ని పిలుచుంటే. బాలకృష్ణలో అర్జునుడు, కృష్ణకమల పాలికలో అర్జునుడు నంది అవార్డు గ్రహీత బాల వెంకటేశ్వర పురస్కారం అందుకుంటారు. అట్లాగే సంగ ఆంజనేయులు వి రాముడు, సురభి ప్రభావతి, ఈమె ఫోర్త్ సినిమా, ఎంసీఏ సినిమాలు చెప్పమ్మా పేర్లు. సినిమాలో బిజీగా నా శిష్యురాలు ఒక రకంగా, అందుకని హసీనా, హసీనా ఫోటో బాగుండాలి, మనం బాగుంటే ఫోటో బాగుంటుంది. దానిలో కూడా కామెడీ. చిదంబర్ రెడ్డి గారు, నారదుడు, వీరు
గుత్తి వాస్తవ్యులు చిదంబరెడ్డి గారు. మా శామ్యుల్ పాపం ఎక్కడున్నాడో, శామ్యుల్ మా పర్మనెంట్ నారదుడు కొంత ఇబ్బందుల్లో ఉండటంలో ఒకసారి నారదుడికి ఈ నారదుడికి చప్పట్లు కొట్టాల్సి కోరుతున్నాం. హసీనా అయిపోయింది. లక్ష్మణ ఇప్పుడు అందరూ ఒక్కసారి చాలువలు కప్పుకొని నిలబడాలి. శ్రీనివాసరెడ్డి చాలువ ఉంటాయా వేసుకో. థ్యాంక్ యూ. మీరు ఇంకా లోపలికి వెళ్తే ఉన్నారు, మీరు ఉన్నారు సార్. కూర్చో కూర్చో రాధిక సార్. కాళ్ళకు Molett's products are in stock at Mouser, with no minimum order and fast delivery. Enjoy a... ఆమెకు సన్మానం చేస్తారండి. వేసేయమ్మా, వేసేయి. కూర్చోమ్మా, అట్లే కూర్చో. అందరూ గ్రూప్ ఫోటో దిగుతారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు కూర్చుంటే కమిటీ తరఫున సన్మానం. ఈసీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వేదిక మీకు రావచ్చా కోరుతున్నాను. కళాక్షేత్రం ఈసీ మెంబర్స్ అందరూ దయచేసి వేదికపైకి రావాలి. నాటకంలో ఉన్నటువంటి నటులు, అలాగే క్రిస్టఫర్ సార్, మిగతా పెద్దలందరూ కూడా వేదికపైకి రావాలి. నారాయణ రెడ్డి అన్న వేదికపైకి రావాలి. అలాగే ఇందాక వచ్చినటువంటి పెద్దలందరూ కూడా గుమ్మడి గోపాలకృష్ణ గారిని సత్కరించినటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అంతర్జాతీయ వేదికలపై కృష్ణ పాత్రతో ఉర్రు తొలగించి ఏపీ నాటక అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి నాటక రంగానికి పునర్వైభవం తీసుకువస్తున్నటువంటి గౌరవనీయ మన అభిమాన నటులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ నాటక రంగాన్ని
ఆంధ్రప్రదేశ్ నాటక రంగాన్ని వారి నాటకరంగ దినోత్సవం రోజు వారి స్పీచ్ ద్వారా విన్నాము. మరింత వన్నె తెచ్చేలా ముందుకు సాగే విధంగా వారి పథక రచన అమలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వారి ఆకాంక్షలన్నిటినీ నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని డాక్టర్ సింగంశెట్టి సోమశేఖర్ గారు డిగ్రీ కాలేజ్ లెక్చరరు, అలాగే ఈశ్వర్ కుమార్, అలాగే పెద్ద నారాయణ రెడ్డి గారు రావాల్సిన కోరుతున్నాం. ఈసీ మెంబర్స్ అంతా ఒక అట్లే ఉంచుకున్న చాలా అంటే ఎవరు రాలే ఇవాళ అమ్మని చెప్పినాను. ముందుకు లేని వాళ్ళు ఎంత ఎవరు ఉంటారు, ఎన్నికలందరూ బరువు పెట్టుకోవడం. శ్రీ వై నారాయణ రెడ్డి గారు రాధిక గారు, ఎంఆర్ రాధిక కందుకూరి పురస్కార గ్రహీత చౌదరి హనుమంతరావు చౌదరి. Looking for the best AI features at a budget friendly నవీన్ price? The Redmi ఒక్కసారి మా Note పక్క 14 has you covered. Enjoy the latest AI features starting at ప్రకాశం ఎట్లా ఎందుకు కృష్ణుడు రాయ పి కృష్ణుడు దివ్యాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీ. ఓకే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్నా దయచేసి అందరు కింద కూర్చుంటే వారు మనల్ని ఉద్దేశించి గుమ్మడి గోపాలకృష్ణ గారి ప్రస్థానం ఎక్కడో మేడూరులో ప్రారంభమై ఇవాళ దేశం దాటి అమెరికాలో ఎందరో పిల్లలకు పౌరాణిక నాటకం పద్యాలు నేర్పిస్తూ ప్రతి సంవత్సరం అక్కడ శిక్షణ, ఆయనతో సన్మానము లేదా శిక్షణ పొందినటువంటి వందలాది మంది విద్యార్థులు అమెరికాలో శ్రీకృష్ణుడు లేదా ఇతర పాత్రల్లో జీవిస్తున్నారు. అక్కడ ఉండే తెలుగువారికి పద్యం మీద ప్రేమ కలిగించినటువంటి వ్యక్తులు గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారు నాటక అకాడమీ చైర్మన్గా రెండవసారి మన దగ్గరికి వచ్చేసినారు. వారికి స్వాగతం పలుకుతూ వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టీవీజీ కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న డాక్టర్ పత్తి ఓబులయ్య గారి నిర్వహణలో వారి కార్యవర్గ సభ్యులు సెక్రటరీ మియా గారు, బాల వెంకటేశ్వర్లు గారు, ఇంకా శ్రీనివాసరెడ్డి, నటీనట వర్గం, రాముడు వాల్మీకి, మిగతా సభ్యులందరూ మరియు ఆహుతులైన ప్రేక్షక దేవుళ్ళు, పెద్దలు, కళాభిమానులు, కళా పోషకులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ మన ఆత్మీయ ముఖ్యమంత్రి కళల పట్ల ఎంతో ప్రేమ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున ఒకసారి తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఇదే ఆరోగ్యంతో ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి రాష్ట్రంగా మార్చడానికి ఆయన చేసేటువంటి శ్రమకి
మనందరం సహకారం అందిస్తున్నాం అనేటువంటి దానికి గుర్తుగా ఈరోజు నీ క్షీరాభిషేకం చేయటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఎందుకు ఒక మనిషి మీద ప్రేమను ప్రకటిస్తామంటే ఆ చేసిన పనులు, ఇందాక మీరు పాట విన్నారు, ఒక్క మాట కూడా అతిశయం కానీ లేనిది కానీ రాసి ఉంటే ఆ పాట ఫెయిల్ అవుతుంది. ప్రతి వ్యక్తి అవన్నీ నిజమే కదా అనిపించేటువంటి సాంగ్ అది. మనం ఐటీ పరిశ్రమ తీసుకుంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంతకుముందు అమెరికా వెళ్ళాలంటే ఉన్నతమైన వర్గాల పిల్లలు మాత్రమే అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు. అటువంటిది ఈ రోజున సామాన్యుని పిల్లలు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు వలనే జరిగిందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఎంతో అభివృద్ధి మనం చేసుకున్న హైదరాబాదు మనకు లేకుండా పోయిన తర్వాత అమరావతిని అంతే గొప్పగా డెవలప్ చేయటకైన సంకల్పం, దీక్ష తీసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన ప్రగతి మరో 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిపోయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ విజన్ 2047 అనేటువంటి స్కీమ్తో అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావటానికి ఆయన నిరంతరం శ్రమ పడుతున్నటువంటి దాన్ని కళ్ళారా మేము చూసే అదృష్టానికి నోచుకున్నటువంటి ఫలితంగా అలాంటి పాటలు రాసేటువంటి స్ఫూర్తి కలుగుతుందని చెప్పి సవినయంగా తెలియపరుస్తున్నాను. మీ అందరికీ ఒకటే విషయం మనవి చేస్తున్నా, పరిపాలన, రాజకీయం ఈ రోజున వచ్చేటువంటి యొక్క ఉచితం కాకుండా జీవితాంతం ఇంకొకళ్ళకి మనకు ఇచ్చే స్థితిలోకి వెళ్ళేటువంటి రాష్ట్రం కావాలా, ఏ పూట కాపోటే మనం గడుపుకునేటువంటి రాష్ట్రం కావాలని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే అసలు మనం ఉచితంగా తీసుకోవడానికి ఇష్టపడని జాతి తెలుగు జాతి అండి, ఇచ్చే జాతి. మన ఇంటికి ఎవరైనా ఇంతకు ముందు వస్తే మజ్జిగిచ్చి మాట్లాడేవాళ్ళం, అన్నం తిన్నావా బాబు అంటాం, భోజనం పెడతాం, బాటసార్లు ఎండలో వెళుతుంటే చల్లటి మంచినీళ్ళు తాగేళ్ళు అనేటువంటి జాతి సంస్కృతి నుంచి పుట్టుకొచ్చినటువంటి తెలుగు జాతి మనది. కానీ ఎవరికి అవసరం? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తమ పనులు తాము చేసుకోలేని వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ సహాయం అవసరం, వాళ్ళకి తప్పకుండా చేయాల్సిందే. కాబట్టి ఏంటంటే ఇవాళ మన బిడ్డల భవిష్యత్తుని బంగారు బాట చేయడానికి మోడీ గారితో మాట్లాడి అనేకమైనటువంటి యొక్క ప్రాజెక్టులు మనకు తీసుకొచ్చేటువంటి యొక్క కష్టం పడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. రేపు 2వ తారీఖున మోడీ గారు వస్తున్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టులకి శ్రీకారం, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కళారంగంలో తీసుకుంటే గత 5 ఏళ్లకి వచ్చిన సంవత్సరం లోపలే మార్పు ఉందా లేదా అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. 100 మందికి ఒక్కొక్క హంస ఎంత బరువు ఉందో అన్నగారికి తెలుసు, మోసాడు కాబట్టి. 6 కిలోల పైన ఉన్న హంస 80 హంసలను ఇస్తుంటే మోసి అందరికీ ఇచ్చి వాళ్ళని భుజం మీద చెయ్యేసి ఫోటోలు దిగి మొదటి ఫోటోలో ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఆఖరి ఫోటోలో కూడా అంతే ప్రశాంతంగా ఉన్నటువంటి యోగ సిద్ధ పురుషుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి 10 ఏళ్ల పాటు అందుకే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ మళ్ళీ మీరే ఉండాలన్న మాట ఆయన తెలివి తక్కువగా అనలేదు, ఎంతో తెలివిగా ఆలోచించి అన్నాడు. అభివృద్ధిని కోరుకునేవాడు పవన్ కళ్యాణ్ గారు, అధికారం కోరుకునేవాడు కాదు. అభివృద్ధి ఆయన ఉంటే అభివృద్ధి జరుగుద్ది, ఆయనకి నేను తోడుగా ఉంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుందని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అందుకని అంటున్నాడు ఆయన మళ్ళీ మీరే ఉండాలి అని. ఆ మాట ఎంతో విలువైంది. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు నేత అక్కడ ఉంటే కార్యవర్గం, ఇప్పుడు పువ్వులే గారు ఇక్కడ ఉన్నాడు, ఆ కార్యవర్గం అంతా ఎలా పనిచేస్తుందో చూడండి. సమర్థుడైనటువంటి నాయకుడు ఉంటే ఆ నాయకుడు కింద పనిచేసే వాళ్ళంతా సమర్థవంతంగా పనిచేస్తారనేటువంటి సూత్రాన్ని గ్రహించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు. పైగా నాకు అనుభవం కూడా కావాలి, ఈయన దగ్గర నేను నేర్చుకుంటే రాష్ట్రాన్ని మళ్ళీ 20 ఏళ్ళు ఈయన తర్వాత పరిపాలించవచ్చనే దూరదృష్టి కలవాడు మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి యొక్క కాంబినేషన్ వీళ్ళకి తోడు మోడీ గారు. ఈ కాంబినేషన్ ఆశీర్వదించడానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రేమ, తుఫాన్ అన్నాడు ఒకటి స్టేజింగ్ మీద ఆయన. మైత్రికి, వినయానికి, విధేయతకి ఎందుకంటున్నానంటే
చంద్రబాబు నాయుడు గారు మహా కష్టాల్లో ఒక జైల్లో ఒక నిష్కారణంగా అరెస్ట్ చేయబడి 53 రోజుల పాటు జైల్లో మగ్గిపోయి కూడా మనం ఒకటి గమనించాలి. అరెస్ట్ చేసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల, నాకేదో గుండె నొప్పిగా ఉందని చెప్పలే ఆయన. దారంతా తిప్పుకుంటూ వచ్చారు. అర్ధరాత్రి తెల్లారింది, కోర్టులో పెట్టారు. మరుసటి రోజు సాయంత్రం 9 గంటలకు రాజమండ్రి వెళ్ళే వరకు కూర్చునే ఉన్నాడు. కానీ నాకు అనారోగ్యంగా ఉంది, కనీసం నాకు ఆయాసంగా ఉందని కూడా అన్నటువంటి ఏకైక వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఫేస్ చేస్తాడు. ధీరుడు, ధీరోదాత్తుడు, కష్టాలని ఫేస్ చేయడానికి ఇష్టపడతాడు. అటువంటి ధీరోదాత్తతను గమనించిన మన పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను మీకు అన్నాడంతే. ఒక సభలో ఛాలెంజ్ చేశాడు. అన్యాయాన్ని, దుర్మార్గాన్ని తొక్కి పారైపోతే నేను పవన్ కళ్యాణ్ కానే కాదన్నాడు. తొక్కేశాడు. మంచి పరిపాలన వస్తోంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఎంత గౌరవిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే వయసులో చిన్నవాడైన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో నా ఫోటో ప్రక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి అని పెట్టినటువంటి యొక్క సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. మైత్రి గురించి మాట్లాడుతున్నాం. మనకు చేసినటువంటి ఒక మంచి పరిపాలన ముందుకెళ్ళాలంటే, విభేదాలు రాకుండా ఉండాలంటే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకునే విధానం కోసం నేను మాట్లాడుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు డయాస్ మీద పాదాభివందనం చేశాడు. అంతకన్నా మైత్రి ఏం కావాలి? అంతకన్నా మంచితనం ఏం కావాలి? ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు మరి లోకేష్ బాబు. కాబట్టి ఏంటంటే ఆ స్నేహాన్ని, ఆ అంకిత భావాన్ని, ఆ మంచితనాన్ని అర్థం చేసుకునేటువంటి యొక్క మేధావులంతా మనం మాట్లాడాలి. మంచి మౌనంగా ఉంటే చెడు రాజ్యం చేస్తుంది. ప్రజల్లో విస్తరించిపోతుంది చెడు. కాబట్టి మంచిని మౌనంగా ఉంచొద్దండి. మేధావులు, అనుభవజ్ఞులు మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ మంచితనాన్ని, జరిగిన మంచిని 10 మందికి చెప్పేటువంటి యొక్క ఆలోచన చేయమని, కళలకి మళ్ళీ వైభవం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చూసిన పాటని 5 నిమిషాల సేపు ఆయన ఇలా కుర్చీ మీద తాళా వేసుకుంటూ చూశారు. ఆ పాటని చూసి నన్ను ఆశీర్వదించారు. నేనెందుకు, నాకేం అక్కర్లేదు, ఆల్రెడీ ఇచ్చేశారు. ఏ గ్రేడు కార్పొరేట్ చైర్మన్గా ఇచ్చారు. క్యాబినెట్, దాదాపుగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. నాకు నాటక అకాడమీ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బి గ్రేడ్ ఇవ్వచ్చు. కానీ గోపాలకృష్ణకి మనం తప్పకుండా గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఏ గ్రేడ్ ఇచ్చారు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇలాంటివన్నీ గుర్తు చేస్తూ ఒక పాట ద్వారా, పద్యం ద్వారా ఇది ప్రజలకు ఎందుకు తీసుకెళ్తున్నానంటే, సార్ నాకు 4 కోట్లు ఇవ్వండి, నాటక రంగాన్ని బాగు చేసుకుంటానంటే ఓకే అంటారనే ఆశతో నేను చేస్తా ఉన్న పనులు ఇవి. నా యొక్క ప్రయత్నాన్ని అర్థం చేసుకోవాలి. కర్నూలు నాకు గుండెకాయలో ఇది లాంటిదనమాట. నాకు ప్రతి ఓబులే గారు ఇక్కడ ఉన్నంతకాలం ప్రతి ఫంక్షన్కే వస్తాను. ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. ప్రేక్షక దేవుళ్ళు అందరూ వస్తారు. మనం నాటక వైభవాన్ని మనం కళ్ళారా చూస్తాము. తప్పకుండా ఈ ఏరియాలో ఉన్నటువంటి యొక్క కళాకారులందరూ కూడా నాకు చాలా ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు. మన అంకయ్య గారు ఉన్నాడు, మరి దస్తగిరి గారు, అభినవ్ ఏవి సుబ్బారావు, అభినవ్ ఏవి సుబ్బారావు కాసేపు నిలబడమంటే పోయి కూర్చున్నాడు. అప్పుడే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినట్టుంది. సో అలాగే మా సింగంశెట్టి, సోమశేఖర్ లాంటి పెద్దలు, మరి రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఇలాంటి పెద్దలందరూ ఇక్కడ ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. మా మియా చక్కగా పాడతాడు. ఇలాంటి వ్యక్తులందరూ ఇక్కడ పనిచేస్తున్నారు ఈ కళాక్షేత్రం. ఇప్పుడే వెళ్ళి టీజీ వెంకటేష్ గారిని కలిసి వచ్చాం. మన టీజీ భరత్ గారు నేను అదే ఈయన 15వ తారీఖున సీఎం గారి ఆఫీసులో కలిసాం. అంతకుముందు ఈ ఎమ్మెల్యేల యొక్క కార్యక్రమంలో నేను చేసినటువంటి ఎఫర్ట్ని భరత్ గారు బాగా గమనించి నన్ను ప్రైజ్ చేశారు. నా అదృష్టం ఏంటంటే నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలే. నేను ఆ ఎమ్మెల్యేల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నాకు సన్మానం చేయడానికి పిలిచినప్పుడు పక్కన పవన్ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు గోపాలకృష్ణ తెలుసా అని. ఆయన అలా చూడగానే ఈజ్ మోస్ట్ కమిటెడ్ అని పరిచయం చేయటం. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో పరిచయం చేయగల ఒక సీఎం గారు పరిచయం చేశారు, డిప్యూటీ సీఎం గారికి.
సో దీనివల్ల ఏంటంటే, అయ్యా పవన్ గారు మీరు ఒక ఆర్టిస్టు, నాటక రంగం అంటే మీకు ఇష్టం, నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించమని కొంచెం సీఎం గారికి చెప్పండి అంటే మన మాట వినే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా నేను పునాదులు నిర్మించుకుంటూ నాటక రంగం శాశ్వతంగా నాటక కళాకారుడికి శతరూప అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తూ ఉన్నాను. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు బేసిక్గా ఆయన కూడా నటుడు. ఏది చెప్పినా నాటకానికి సంబంధించి, కళలకు సంబంధించి ఏ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళినా చిరునవ్వుతో టిక్కు పెడతారే కానీ ఇది ఎందుకు అనని సహృదయుడు మన కందుల దుర్గేష్ గారు. ఇంత మంచి కాంబినేషన్లో ఇప్పుడు కళారంగం నడుస్తోంది. కాబట్టి మనం అంకిత భావంతో యువతకి ఉపాధి మార్గంగా నాటకం చేయాలనేది మా ధ్యేయం. ఎందుకంటే నాటక రంగంలోకి వస్తే చెడిపోతారు, డబ్బులు ఖర్చు పెడతారని కాకుండా ఒక నాటకం నేర్చుకుంటే నెలకు 10,000 సంపాదించుకొస్తాడు అనే ధైర్యాన్ని ఇవ్వాలనేదే నాటక అకాడమీ ఆశయం. కాబట్టి ఇటువంటి యొక్క సూత్రాలతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ శతరూప కార్యక్రమం డిజైన్ చేస్తున్నాం. శతరూప అంటే సంవత్సరానికి 100 రోజులు ఒకే చోట, వారానికి ఒక కళారూపం. ఈ వారం బుర్రకథ అయితే వచ్చే వారం హరికథ, ఆ తర్వాత నాటకం, ఆ తర్వాత పద్య నాటకం, ఇలా అన్ని చోట్ల జరిగేటువంటిది 100 ప్రోగ్రాములు సంవత్సరంలో ఒకే చోట జరిగేటువంటి కార్యక్రమం శతరూప. ఆ శతరూపాన్ని డిజైన్ చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు మన కందుల దుర్గేష్ గారు చాలా చాలా బాగుంది, గోపాలకృష్ణ గారిని మనం తీసుకొద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇది డెవలప్ చేద్దామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఆత్మీయులారా, మీరందరూ సహకారాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చానంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ అందరిని కలుసుకోవటం, ముఖ్యంగా అన్నను కలుసుకోవటం. ఎందుకంటే ఏ అర్హతకైనా తగిన వాడు పత్తి ఓబులయ్య గారు, ఏ అవార్డుకైనా అర్హత ఉన్నవాడు ఓబులయ్య గారు. అంటే నటన విషయం కాదు, ఒక్క నటుడే కానక్కర్లేదు, నిర్వాహకుడు ఉండాలి, డైరెక్టర్ ఉండాలి, 10 మందిని కూడగట్టి నాటకాన్ని తయారు చేసేవాడు, 100 మందికి ఫీడింగ్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నవాడు నాటక రంగానికి నిజమైన సేవకుడు. కాబట్టి అటు నిజమైన సేవకి ఇంకా గుర్తింపు రావాలని ఈ గవర్నమెంట్లో వస్తుందని నమ్ముకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో పవన్, జయ హో పవన్ కళ్యాణ్, జయ హో కందుల దుర్గేష్ గారు, జయ హో. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నాదస్వరం వాళ్ళకు చాలా నాదస్వరంలో పెద్ద ప్రముఖమైనటువంటి వ్యక్తి పిలిచిన వెంటనే మనకు లండమ్మా మీరు నలుగురు నిలబడి, నలుగురు నిలబడి గర్రా ఆయన ఇక్కడ రెండు అంతే ఒకేసారి పక్కన నిలబడి, ఆయన పక్కన నిలబడి రండి మీరే. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ అన్న. అన్నకి ఇంకొక కార్యక్రమం